నమస్తే. దిస్ ఇస్ దీపిక. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. రవితేజకి ఏమైంది? ఎందుకు ఈ వరుస ఫ్లాప్లు? బ్రో కోసం మాట్లాడితే ఊరుకోనంటున్న స్టార్ డైరెక్టర్ ఎవరు? ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు, ఏ జానర్ టచ్ చేసినా అసలు అడ్రస్ లేని సక్సెస్. ఈ మధ్య రవితేజ కెరీర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ తప్ప సినిమాలో మాకేం అద్భుతాలు వద్దని ఆడియన్స్ క్లియర్ హింట్ ఇస్తున్నా ఇంకా రవితేజ అర్థం చేసుకోవడం లేదా? సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ చేసే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రవితేజ మ్యాజిక్ కు ఇప్పుడు ఏమైంది? రవితేజ డైహార్ట్ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యే రేంజ్ లో సినిమాలు ఎందుకు చేస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ వీడియో. మాస్ మహారాజా రవితేజ 2023 నుండి 2024 సెప్టెంబర్ వరకు దాదాపు 6 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో ఏ సినిమా కూడా బ్రహ్మాండంగా ఆడింది అని చెప్పుకోవడానికి లేదు. రవితేజ నటించిన గత 11 సినిమాల్లో ధమాకా, క్రాక్ మూవీస్ తప్ప మిగతావన్నీ హిట్ కాలేదనే చెప్పొచ్చు. వీటిని ఒకసారి చూస్తే మిస్టర్ బచ్చన్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా, కిలాడి, రామారావు ఆస్ డ్యూటీ, రావణాసుర ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ ఉన్నాయి. ఈ విధంగా రవితేజ సినిమాలు చేస్తున్న స్పీడ్ చూస్తుంటే ఆయన కేవలం సినిమాలు చేసి డబ్బులు సంపాదించే పనిలో మాత్రమే ఉన్నారు, కానీ ఒక మంచి స్క్రిప్ట్ తో ఫ్యాన్స్ ని అలరించాలన్న ఉద్దేశంతో మాత్రం లేరని ఇండస్ట్రీలో ఒక వర్గం టాక్. ఇదే విషయాన్ని కొందరు నిర్మాతలు ఓ మీటింగ్ లో కూడా చర్చించారట. రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్నారు కానీ క్వాలిటీని మాత్రం పట్టించుకోవడం లేదని మాట్లాడుతున్నారట. అప్పుడు అదే మీటింగ్ లో ఉన్న ఒక రచయిత రవితేజను సపోర్ట్ చేస్తూ ఇప్పుడు కొత్తగా రవితేజ తన ట్రాక్ రికార్డ్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇప్పుడే వరుసగా సినిమాలు చేసుకుంటూ 4 రాళ్లు వెనకేసుకోగలడని, ఇంకొన్నాళ్ళైతే ఈ సినిమాలు కూడా రాకుండా పోయే అవకాశం ఉందని అన్నారట. అంతేకాదు, రవితేజ మంచి స్క్రిప్ట్ ఎంచుకోవడం లేదనే బదులు మంచి కథలు టాలీవుడ్ కు రావడం లేదంటే బాగుంటుందని ఆ రచయిత అభిప్రాయపడ్డారట. మంచి కథ కోసం రవితేజ ఎదురు చూస్తూ కూర్చుంటే సమయాన్ని వృధా చేసుకోవడం తప్ప ఏమీ ఉండదని, అదేదో వచ్చిన స్క్రిప్ట్ ని ఒప్పుకొని సినిమా చేస్తే లక్కీగా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉందని సీరియస్ అయ్యారట. అయితే రవితేజ తన దగ్గర వస్తున్న అన్ని సినిమాలను ఓకే చేస్తున్నారని అనడానికి వీల్లేదని, 2 ఏళ్ల క్రితం ఓ దర్శకుడు కథతో వెళ్తే అది బాలేదని, ఆయన ఒప్పుకోలేదని మరో దర్శకుడు రవితేజకు సపోర్ట్ గా నిలిచారు. పారితోషికం విషయంలో అయినా రవితేజ కాస్త తగ్గుతారు, కానీ స్క్రిప్ట్ బాగలేకపోతే ఎన్ని కోట్లు ఇచ్చినా ఆయన చేయరని ఒక నిర్మాత అన్నారని తెలుస్తోంది. దీంతో ఇది హరీష్ శంకర్ కోసమే మాట్లాడుతున్నారని గుసగుసలు వినిపించాయి. ఈ ట్వీట్ హరీష్ శంకర్ కంటపడడంతో వెంటనే ఆయన క్లారిటీ ఇచ్చారు. తన ట్రాక్ రికార్డ్ తెలిసిన వారు రిజెక్ట్ చేయరని, శృతి హాసన్ కి కానీ పూజా హెగ్దేకి కానీ తన సినిమాలపై నమ్మకం ఉందని, రవితేజ సినిమాకు ముందే కావలసిన క్యాస్టింగ్ సెలెక్ట్ అయిపోయిందని స్పష్టం చేశారు. తన మాస్ మహారాజా రవితేజ గురించి ఎలాంటి తప్పుడు రూమర్స్ సృష్టిస్తే బాగోదని కన్ఫర్మ్ చేసుకోవడానికి తనకు ఒక్క ఫోన్ కాల్ దూరంలో రవితేజ ఉన్నారని చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్. ఏదేమైనా గతంలో రవితేజ ఫ్లాప్ సినిమాలు ఖతర్నాక్, ఆంజనేయులు, దరువు, దేవుడు చేసిన మనుషులు, టచ్ చేసి చూడు లాంటి సినిమాల్లో రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉంది. కానీ ఈ మధ్య కాలంలో కొత్తదనం కావాలని కలిసొచ్చే ఎంటర్టైన్మెంట్ ని పక్కన పెట్టేస్తున్నారట రవితేజ. సో మాస్ మహారాజా రవితేజ ఎప్పట్లాగే తన జానర్ లో సినిమాలు చేసి హిట్ కొట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.